సో ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఆర్టీసీలో వైకాపాకు ప్రచారం. వైఎస్ఆర్ ఉద్యోగుల సంఘ నేతలపై వేటు. రాష్ట్ర అధ్యక్షుడు చంద్రయ్య సహా నలుగురు సస్పెన్షన్. పొరుగు జిల్లాల నుంచి ప్రచారానికి వచ్చిన వారిని కూడా వదిలేసిన అధికారులు. కరపత్రాలు పంచిన వెంకటరామరెడ్డిపై కూడా చర్య లేదు. సో జగన్ ప్రభుత్వం రుణం తీర్చుకోవాలంటూ ఆర్టీసీ డిపోలు, గ్యారేజీలు, బస్టాండ్లకు వెళ్లి ప్రచారం చేసిన ప్రజా రవాణా శాఖ వైఎస్ఆర్ ఉద్యోగుల సంఘం నేతలపై వేటు పడింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య సహా నలుగురిని ఆర్టీసీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డితో కలిసి పీటీడీ వైఎస్ఆర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రయ్య తదితరులు కడప, బద్వేలు, మైదకూరు, ప్రొద్దుటూరు డిపోల్లో గత నెల 31న ప్రచారం నిర్వహించారు. అక్కడ ఉద్యోగులు, మెకానిక్ సిబ్బంది, అధికారులను కలిసి వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులై ఉండి అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన తీరుపై ప్రభుత్వ ఉద్యోగుల వైకాపా నాయకులు అనే శీర్షికలో వచ్చింది. దానికి సంబంధించి 2న కథనం ప్రచురైంది. దీంతో వీరిపై ఇప్పటికీ కడప 1వ పట్టణ పోలీస్ స్టేషన్, బద్వేలు పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయ్యింది. వెంకటరామరెడ్డి వెంట ప్రచారంలో అన్నారనే వివరాలు అయితే సేకరించి చర్యలు అయితే తీసుకుంది. పీటీడీ వైఎస్ఆర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి డిపో అసిస్టెంట్ మేనేజర్ చల్లా చంద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు కడప డిపోకు చెందిన ఎస్బి ఫక్రుద్దీన్, బద్వేల్ డిపోలో సంఘ కార్యదర్శిగా ఉన్న కండక్టర్ ఏ సుందరయ్య, వీరందరిపై కూడా చర్యలు అయితే తీసుకున్నారన్నమాట. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అరెస్ట్ కూడా అధికారులను అయితే సస్పెండ్ అయితే చేశారు. అయితే వెంకటరామరెడ్డిపై ఏమైనా ప్రత్యేకమా? ప్రజా రవాణా శాఖ మిత్రులారా, ప్రభుత్వ రుణం తీర్చుకోండి అంటూ తన పేరిట ముద్రించిన 2 పేజీల కరపత్రాలను ఆర్టీసీ ఉద్యోగులకు పంచి దర్జాగా ప్రచారం నిర్వహించిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డిపై ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకుపోవటాన్ని ఆర్టీసీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రభుత్వ పెద్దలకు ఎంత సన్నిహితుడైతే అంత మాత్రం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదు? కేవలం ఆర్టీసీ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే సరిపోతుందని చెప్పేసి అంటున్నారన్నమాట. సో ఈ విధంగా ఉద్యోగులను మళ్ళీ సస్పెండ్ చేయడంలో మళ్ళీ ఇక్కడ పక్షపాతం అయితే చూపిస్తూ ఉన్నారన్నమాట. సో ఇలా జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.